సెకీతో ₹2.49 విద్యుత్ కొనుగోలు చేస్తే దానిపైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేశారు, బురద జల్లారు. చంద్రబాబు దగ్గర నుండి ఎల్లో మీడియా వరకు కూడా ఆరోపణలు చేశారు. సో ₹2.49 కొంటే తప్పు అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ₹4.60 యాక్సిస్ ఇండియాతో పీపీఏ చేసుకున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ₹2.49 సెకీ నుంచి 7,000 మెగావాట్లు కొనేదానికి చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఇదే ఎల్లో మీడియా అంతా కూడా ఏం చెప్పింది, చంద్రబాబు చెప్పాడు 1.99 వస్తుంది, మిగులు విద్యుత్ ఉంది, ఇది చాలా తక్కువ వచ్చేదానికి ₹2.49 ఇస్తా ఉన్నారు, ఇది పెద్ద స్కామ్ అని చెప్పారు. మరి అదే వ్యక్తి ఈరోజు యాక్సిస్ ఇండియా పేరుతో ₹4.60 కొంటా ఉన్నారు. మరి ₹2.49 ఎక్కడ, ₹4.60 ఎక్కడ? ఆల్మోస్ట్ ఇది దాదాపు 11,000 నుంచి 15,000 కోట్ల స్కామ్. ఇంత స్కామ్ చేసే ధైర్యం కూడా చంద్రబాబుకు ఉంది. మరి ఎంత అన్యాయంగా చేస్తే ఆ రోజు గగ్గోలు పెట్టిన ఎల్లో మీడియా ఈరోజు ఏమైపోయింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు ₹1.99 అని చెప్పాడు, ఈరోజు ₹4.60 కొంటా ఉంటే కనీసం ప్రజలు ఎవరు నిన్ను ప్రశ్నించరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 25 సంవత్సరాలకైనా ఒప్పందాలు చేసుకున్నాడు పీపీఎల్. అది ఉండేదే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు ఒకసారి పీపీఎల్ చేసుకునేది ఎప్పుడైనా డెమోక్రసీలో ఉంటుంది. దీన్ని 25 ఏళ్లకు చేసి రాబోయే ప్రభుత్వాలకంతా రుద్దడం ఏ విధంగా సమర్థనీయమని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఇలాగా అన్ని వాటిల్లో కూడా చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అమరావతి నిర్మాణాలలో అమరావతి గురించి మాట్లాడబోతున్నా సార్. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిని మేము కడుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి ఓరవలేక అబద్ధాలు ప్రచారం చేస్తుంది, అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి అంటున్నారు సార్. 2014-19లో 48,000 కోట్లకు పిలిచారు. ఆ పిలిచిన వర్క్స్ తప్ప వేరే పనులు ఏదైనా కొత్తగా మీరు తీసుకొచ్చారా? లేదు కదా. ఆ రోజు స్టీల్ కాస్ట్ కానీ సిమెంట్ కాస్ట్ కానీ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ రోజుల్లోనే 48,000 కోట్లు అంటే ఏం పెరిగాయని చెప్పి ఈరోజు మీరు 48 కోట్లను కాస్త 77,000 కోట్లకు తీసుకొచ్చారంటే ఏం కాస్ట్ పెరిగినదని తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను. ఈరోజు 52,000 కోట్ల అప్పు తెచ్చారు మీరు. 52,000 కోట్ల అప్పులో ఏడీబీ నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 26,000 కోట్లు, సిఆర్డీఏ నుంచి ఆ సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు 21,000 కోట్లు. మరి గతంలో 47 కోట్లు కాస్త 77,000 కోట్లు చేసేదే కాకుండా ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు చేసి ఈ రాజధానిని ఆ పట్టణాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పే ఆలోచనతో మీరు పనిచేస్తూ ఉన్నారు. దీంట్లో ఏదైతే యాక్చువల్గా ఎక్స్పెండిచర్ అవుతుందో దానికి మీరు డబ్బులు చేస్తున్నారంటే ఇంత పెద్ద అవినీతి కుంభకోణం ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందని అడుగుతున్నాను. కిలోమీటర్ జాతీయ రహదారికి మనం ఖర్చు చేసేదంతా కూడా ఎన్హెచ్ఏలో 20 కోట్లు చేస్తాం ఒక కిలోమీటర్. ఈరోజు ఏకంగా 50 కోట్లు పెట్టారు ఒక కిలోమీటర్ రోడ్లు. అంటే నేను 100% మైనస్ చేస్తే కూడా దాంట్లో పని చేస్తే కూడా ఇది మిగులుతుంది అని చెప్పి మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ క్రియేట్ చేశారు. అంతకుముందున్న టెండర్ సిస్టమ్ అంతా కూడా మార్చేశారు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తూ ఆ 10% ఏకంగా అగ్రిమెంట్ చేస్తానే 10% తీసుకొని చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి. మరి ఇది కొన్ని సంస్థలు అనుమతిస్తాయి, కొన్ని సంస్థలు అనుమతించవు. కాబట్టి మీకే తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎన్నికెళ్తారు దీంట్లో అని చెప్పి, ఎవరెవరు చేస్తారనేది కూడా మీకే తెలుస్తుంది.